మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా రవికుమార్ రాస్తున్నారు. మధ్యాహ్నం 12 తరువాత నిత్య పూజ చేయవచ్చునా, వివరించండి అంటూ రాస్తున్నారు. నిజానికి ఉదయం వేళనే చేయాలి. వీలు కాని పక్షంలో మధ్యాహ్న సమయంలో కూడా చేసుకోవచ్చు. ప్రమాణం మట్టుకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలా కూడా సంధ్యావందనాదికాదులు, అర్చనాదులు, అర్ఘ్యప్రదానాదులు చెయ్యాలి. అర్చన విధానాల్లో కూడా ఉదయం అర్చన, మధ్యాహ్న అర్చన, సాయంత్రం అర్చన, ఇలా త్రికాలాలలో అర్చన ఉంటుంది. ఉదయం అర్చన ఎగ్గొట్టేసి ఉదయం హడావిడిగా ఉంటుంది, పిల్లలు బడికి వెళ్ళాలి, ఇల్లాలు భర్త హడావిడిగా వెళ్ళిపోతుంటారు, మేమంతా పనులలో ఉంటాం, అపరాహ్న వేళ తీరిక దొరుకుతుంది, అప్పుడు చేద్దాం, అది తప్పు. ఉదయం చేయాలి, మధ్యాహ్నము చేయాలి. ఉదయం వీలు కాని పక్షంలో మాత్రమే ఇలా చేసుకోవాలి. కానీ ఇది కూడా దోషమే. ఉదయమే ప్రధానం. ఉదయం చేయని పక్షంలో మధ్యాహ్నం చేసుకుంటున్నారు. మనం ఉదయం కాఫీ తాగడం మానేస్తున్నామా? కాదే. అల్పాహారం తీసుకుని మానేస్తున్నామా? కాదే. వాటికి సమయం కేటాయిస్తున్నాం కదా. 24 గంటల సమయం పరమాత్మ మనకు ఇచ్చినప్పుడు స్నానం చేసి, దీపం వెలిగించి, అగరొత్తి వెలిగించి, కృష్ణారామ గోవింద మాధవ హృషికేశ అని చెబుతూ వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకోవచ్చు. నాకు కొబ్బరికాయలు కొట్టకపోతే, పూలతో అర్చన చేయకపోతే, అష్టోత్తర శతనామావళి చెప్పకపోతే నేను నీ అంత చూస్తాను అంటే ఆయన దేవుడే కాడు. పరమాత్ముడు తండ్రి మన చేతనంత మనం చేస్తాం. మధ్య మధ్యలో వంటగదిలోంచి మళ్ళీ పూజా గదిలోకి వచ్చి పటాలు తుడిచి, దీపం వెలిగించి, ప్రసాదం మిశ్రీ ఏదో ముందర పెట్టి మళ్ళీ వంటగదిలోకి, ఉభయం. పరమాత్ముడు అంతటా ఉంటాడు, వంటగదిలో కూడా ఉంటాడు. సంప్రదాయంలో నిజానికి ఇల్లాలు వంటగదిలో ఆ స్టవ్ ఎక్కడైతే మనం వంట చేస్తుంటామో దాన్ని అర్చించాలి అని కూడా చెబుతుంది. ఇదే ప్రమాణం. ఈనాటి కాలంలో పూజా గదులు వచ్చాయి, అగరత్తుల పరిమళాలు వచ్చాయి కనుక వేరుగా చేస్తున్నారు. మధ్యాహ్నం వేళన, ఉదయం వేళ వీలు కానప్పుడే సకృత్, అంతేకాని నిత్యము కూడా అపరాహ్నమే అయితే అది తీవ్రతకు దారితీస్తుంది. అలా చేయకూడదు.